నమస్తే, నేను సుధా. మీరు చూస్తున్నది సత్య టీవీ తెలుగు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఉన్న నిత్య సహాయమాత దేవాలయం క్రైస్తవ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కష్టకాలంలో సహాయం చేసే తల్లి రూపంగా భావించే నిత్య సహాయమాతకు అంకితమైన ఈ పవిత్ర స్థలం భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యాన్ని అందిస్తుంది. నిత్య సహాయమాత అంటే ఎప్పటికీ సహాయం చేసే తల్లి అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చర్చిలలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంతగానో సహాయపడుతుంది అనే నమ్మకం బలంగా కొనసాగుతుంది. మాచర్లలోని ఈ దేవాలయం కూడా ఆ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఉన్న నిత్య సహాయమాత దేవాలయం క్రైస్తవ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కష్టకాలంలో సహాయం చేసే తల్లి రూపంగా భావించే నిత్య సహాయమాతకు అంకితమైన ఈ పవిత్ర స్థలం భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యాన్ని అందిస్తోంది. నిత్య సహాయమాత అంటే ఎప్పటికీ సహాయం చేసే తల్లి అనే అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక చర్చిల్లో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంతగానో సహాయపడుతుందనే నమ్మకం బలంగా కొనసాగుతుంది. మాచర్లో ఈ దేవాలయం కూడా ఆ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు, పవిత్ర పూజాబలి, దివ్య ప్రసాద ఆరాధన, జపమాల ప్రార్థన, పునీతుడైన ఆంతోనీ వారి ప్రార్థన జరుగుతుంది. మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలో గ్రామాల నుండి క్రైస్తవ విశ్వాసులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రతి సంవత్సరం నిత్య సహాయమాత పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దేవాలయ పండుగ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన, పవిత్ర పూజాబలి, దివ్యస ప్రసాద ఆరాధన, జపమాల ప్రార్థన, పునీతుడైన ఆంతోనీ వారి ప్రార్థన జరుగుతాయి. మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలోని గ్రామాల నుండి క్రైస్తవ విశ్వాసులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రతి సంవత్సరం నిత్య సహాయమాత పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దేవాలయ పండుగ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దేవాలయం కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు, పేదలకు సహాయం, ఆధ్యాత్మిక బోధనలు, యువత కార్యక్రమాల వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ప్రత్యేకించి శ్రమల కాలంలో దేవాలయాల సందర్శన చేసే యాత్రికులు వివిధ ప్రాంతాల నుండి మాచర్లలోని నిత్య సహాయమాత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి యాత్రికులకు కావలసిన సదుపాయాలను ఉచితంగా ఈ దేవాలయ నిర్వాహకులు అందిస్తూ సేవ చేస్తుంటారు. ప్రత్యేకంగా దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. శిల్పకళా నైపుణ్యం, వివిధ ప్రాంతాల్లో మరియ తల్లి దర్శనాల స్వరూపాలు, పునీతుల స్వరూపాలు, యేసుక్రీస్తు శిలువ పాటలు ధ్యానాంశము సూచించే 14 స్థలాలు, యేసుక్రీస్తు బాల్యం నుండి మరణం, పునరుత్థానం వరకు వివరించే వివిధ కళాఖండాలు, దివ్యస ప్రసాద ఆరాధన మందిరం, ఆకాశాన్ని అంటుతున్నట్లుగా దేవాలయ గోపురం, ధ్వజస్తంభ నిర్మాణం, యేసుక్రీస్తు భారీ స్వరూపం, వాక్కుల మాతా స్వరూపం, సంతాన మాతా స్వరూపం, పునీతుల స్వరూపాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని సుమారుగా 5 కోట్ల రూపాయలకు పైగా భక్తుల వద్ద నుండి విరాళాలు అందించబడి కాని దేవాలయం నిర్మించబడుతుందంటే అందుకు గల కారణం ఈ ప్రాంత ప్రజలు నిత్య సహాయమాతను కుటుంబాలకు తల్లిగా స్వీకరించి తల్లిని సన్మానించిన వాడు నిధిని చేసుకున్నట్లుగా అనిన వాక్యాన్ని స్మరణం చేసుకుంటూ ఈ సుందర దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. వివిధ ప్రాంతాల నుండి నేరుగా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి బస్సు, రైలు ప్రయాణ సౌకర్యం చక్కగా ఉంది. మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి నిత్య సహాయమాత అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నారు.